ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఉదయకాలం ఇలా మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అనేసి అంటున్నారండి. అంటే ఇక్కడ ప్రభు అంటున్నారు, ప్రయాసతో జీవిస్తున్న సమస్త జనులారా. ఈ సమస్త జనులారలో కుల మత వర్గ భేదాలు ఏమీ లేవండి. అందరికీ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ భారం నేను మోస్తాను అంటున్నారు. అనేక మంది రోజున అనేకమైన భారభరితమైన జీవిత అనుభవాలతో నడిపించబడుతున్నారు. కుటుంబంలో సమస్యల భారం, శోధన భారం, రోగాల భారం, ఆర్థిక ఇబ్బందుల భారం, అప్పుల భారం, ఇట్లాగా అనేకమైన భారములు కలిగి నడిపించబడుతుండగా యేసుప్రభు అంటారు, నా యొద్దకు రండి, నీకు మీ విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. యేసుప్రభు యొద్దకు వెళ్ళటం ఏంటి, విశ్రాంతి దొరకటం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తానండి. మన భారములన్నీ కూడా ప్రార్థన ద్వారా ప్రభులో మనం పెట్టినట్లయితే, అనగా ప్రభునామమున ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా మన యొక్క భారభరితమైన ఆలోచనలన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవుని చేతిలో మనం పెట్టగలిగినట్లయితే మనం ఊహించలేని గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు మనం చూస్తామన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఈ ఉదయకాలం ఇలా వాక్యం ఉంటున్న ప్రేమ నా దేవుని బిడ్డలారా, నీ మనస్సులో అనేకమైన విచారములు, వేదనలు, ఆవేదనలు కలిగి నువ్వు నడుస్తూ ఉండొచ్చు. అయితే నీ భారము మనుషులు అనేకమైన భారభరితమైన ఆలోచన చేత నడిపించబడుతూ ఉంటారండి. అయితే గమనించినట్లయితే కీర్తన గ్రంథము 94వ అధ్యాయము ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ 18వ వాక్యంలో మనం చూస్తేనండి, నా కాలు జారిని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగించుచున్నది అని అంటున్నాడు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగిస్తున్నది. అంటే ఇక్కడ గమనించినట్లయితే అండి, దేవుడు మనకి నెమ్మది ఇస్తేనే మనం నెమ్మది కలిగి నడవగలుగుతామండి. నెమ్మది కొరకు మనుషుడు ఎన్నో శత ప్రయత్నాలు నలుదిశలా చేస్తూ ఉంటారు కానండి, దేవుడు నెమ్మదినివ్వాలి. ఆ నెమ్మది మనకి దొరుకు స్థలం ఎక్కడయ్యా అంటే, మన యొక్క పాదాలు జారిపోతాయి అనే రీతిగా వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకు ఇబ్బందులలో మనం దేవుని వైపు చూచి మోకరించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతామండి. కాబట్టి ఈ రోజున ఎటువంటి భారభరితమైన జీవిత అనుభవంలో నీవు నడిపించబడుతున్నావు నాకైతే తెలియదు, కానీ నీవు నీ యొక్క భారభరితమైన జీవిత అనుభవాల్ని దేవునికి అప్పచెప్పి దేవుని కాడ ఒక విడుదల, దేవుని కాడ ఒక రక్షణ నీవు చూడాలి అనుకున్నట్లయితే దేవుని యొక్క కార్యాలు నువ్వు బలంగా పొందుదువుగాక. అట్టి కృపతో నా ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ప్రేమ నా దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 27వ వాక్యంలో మనం చూసినప్పుడండి, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తోలుచుండిరి, వారు ఎటు తోచక ఉండేది, శ్రమకు తలలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆమేన్. నా దీని బిడ్డలారా, భారభరితమైన కొన్ని అనుభవాలు, మత్తులైన వారు అటు ఇటు తూలినట్లుగా ఏమండి, కొన్ని ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులు మనుషుల్ని ముందు వెనక్కి వెళ్ళనీయకోకుండా అక్కడికే నిలబెట్టేస్తాయండి. అప్పుడు నేనేం చేయాలని మనుషుడు అదే పరంగా ఆలోచిస్తూ ఉంటారండి. అయితే ఇశ్రాయేలీలు శ్రమకు తాళలేక వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొర ఆలకించి వారి ఆపద అనే భారభరితమైన జీవిత అనుభవాల నుంచి వారికి విడుదలిచ్చారండి. ఈ రోజున ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యం ఉంటున్న నీవు ఎటువంటి భారభరితమైన జీవిత అనుభవంలో బ్రతుకుతున్నావు నాకైతే తెలియదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఆశ్చర్యకరమైన కరములు చాపి ఒక గొప్ప విడుదల, గొప్ప విజయము మీకు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రేమ నా దేవుని బిడ్డరా, ఉదయకాలం ఇలా
మీ కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడ దేవానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మాభిషేకం చేత నీ బిడ్డలైన వారిని అభిషేకించు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులను నా ఎద్దుకు రమ్మన్నావు నా తండ్రి. నిజమేనయ్యా, భారభరితమైన జీవిత అనుభవాల్లో బ్రతుకుతున్నారు నా ప్రభువా. మోకాళ్ళ ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, విశ్వాస ప్రార్థన ద్వారా అయ్యా, ఎందరైతే నా ప్రభువా నీ యొద్ద వారి యొక్క మనస్సులు నిలుపుతున్నారో, వారి పాదాలు నిలుపుతున్నారో ఒకసారి కనికరించు, కటాక్షించు, కృప చూపించు. ఉదయకాలం వేళ ఈ ప్రార్థనలో ఏకీవించుచున్న నీ బిడ్డలైన వారిని దీవించు, ఆశీర్వదించు. దిన ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచు అయా. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచే. కుటుంబంలో నెమ్మది, సఖ్యత, సమాధానము లేని వారికి కుటుంబంలో నెమ్మది, సఖ్యత, సమాధానములు కలిగించు. నూతన కృపల చేత నింపమని అడుగుచున్నాను నా ప్రభువా. ఎటువంటి భారములు కలిగి నీ బిడ్డలు ఉన్నారు నాకైతే తెలియదు, కానీ నీ బిడ్డలకు కలిగిన హృదయ భారము యేసు నామములో కొట్టివేస్తున్నాం నా ప్రభువా. మనసులో విచార భారము యేసు నామములో కొట్టివేస్తున్నాం. సర్వశక్తి కలిగిన కృపతో నీ బిడ్డలైన వారిని నింపి నడిపించమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి మీకు కలిగిన భారభరితమైన ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి నా ప్రభు గొప్ప విడుదల కలిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.